ప్రభువునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపా సన్నిధిని నేను ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 19వ అధ్యాయము 19వ వచనములో, మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. మన దేవుడు మాట్లాడే దేవుడు, మనకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ఆయన సన్నిధానమునకు వచ్చినప్పుడు మోషేకి ఏదైతే ఆజ్ఞాపించాడో 3 దినములు ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని పరిశుద్ధపరిచి 3వ దినమున దేవుడు పర్వతం మీద ప్రత్యక్షమైనప్పుడు, అక్కడికి వారందరూ కూడా చేరినప్పుడు సీనాయి పర్వతం దగ్గర మోషేతో కంఠస్వరముతో దేవుడు మాట్లాడాడు. ఏదో ఉరుములోనో వేరు వేరు విధాలుగా కాదు, కానీ తన స్వరముతోనే దేవుడు మోషేతో మాట్లాడినట్లు చూస్తాం. ఆ విధంగా దేవుడు మన జీవితంలో మాట్లాడే దేవుడు, మౌనం వహించేవాడు కాదు, ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. అలాంటి దేవుడిని ఆరాధిస్తున్నామన్న సత్యాన్ని గ్రహించి ఆయన సన్నిధిలో ఆయన ఎడల నమ్మకంగా ముందుకు సాగిపోతాం.